నమస్తే, వెల్కమ్ టు టైమ్ 24/7 టీవీ. మన ఇప్పుడు మాల సంఘం వాళ్ళందరూ కూడా ఒక పెద్ద ఎత్తున అయితే ప్రెస్ మీట్ అయితే పెట్టడం జరుగుతుంది. వాళ్ళందరికీ కూడా అన్యాయం జరిగిందని చెప్పడం కూడా చూస్తూనే ఉన్నాం. దాని గురించి మనం మాట్లాడదాం. మన దగ్గర ఇప్పుడు రామచంద్ర గారు. నమస్తేనా? నమస్తే. అసలు ఎందుకు మాల సంఘాలని కూడా ఇంతకు ముందు కూడా ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది, మళ్ళీ ప్రెస్ మీట్ అయితే పెడుతూనే ఉన్నారు ఫ్రీక్వెంట్ గా. అసలు ఏమైంది, ఎందుకు పెడుతున్నారు ప్రెస్ మీట్? తెలంగాణ రాష్ట్ర మాల సంఘాల చేసి ఏర్పడ్డదే మాలల యొక్క అభివృద్ధి కోసము, అభ్యున్నతి కోసము. వాళ్ళకి జరుగుతున్నటువంటి నష్టం ఏదైతే ఉందో ఆ నష్టం జరగకుండా వాళ్ళ అభివృద్ధి పథంలో ముందుకు నడవడానికి మాల సంఘాలు చేసి అనేది ఏర్పడ్డది. ఈ రోజు ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో చేసినటువంటి వర్గీకరణ అనేది అది అసంబద్ధం, అంటే సరైన పద్ధతి కాదు. ఏదైతే సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఇచ్చిందో సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ను తుంగలో తొక్కి సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే షెడ్యూల్ క్యాస్ట్ లో అత్యంత వెనుకబడ్డ వాళ్ళను ముందు వరుసలో పెట్టాలి, దాని తర్వాత కొద్దిగా మెరుగుపడ్డ వాళ్ళను ఇంకో వరుసలో పెట్టాలని చెప్పేసి అన్నది. కానీ ఈ రోజు ఎక్కడ కూడా ఏబీసీ గానీ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 చేయమని చెప్పేసి ఎక్కడ కూడా సుప్రీంకోర్టు గైడ్లైన్స్ లేదు. దాంతో పాటు అభివృద్ధి చెందిన వాళ్ళకు క్రిమిలేరు గుర్తించాలి. క్రిమిలేరు గుర్తిస్తే గాన వాళ్ళ వెనకాల ఉన్న వాళ్లకు అభివృద్ధి చేయడానికి, అభివృద్ధి కావడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఆ విధంగా చేస్తే బాగుంటుందని చెప్పేసి సుప్రీంకోర్టు గైడ్లైన్స్ చేసింది. సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారంగా చేయకుండా సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ను తుంగలో తొక్కి ముఖ్యమంత్రి గారు మరి నారా చంద్రబాబు నాయుడు మాటలు పట్టుకొని, నారా చంద్రబాబు నాయుడు డిఎన్ఏ ముఖ్యమంత్రి గారు, మరి అదే విధంగా వెంకయ్య నాయుడు మాటలు పట్టుకొని, మరి కిషన్ రెడ్డి గారి మాటలు పట్టుకొని, మరి బీజేపీకి ఒక ఏజెంట్ లాగా పనిచేస్తున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ రోజు సమన్వయం జరగాలి, సామాజిక న్యాయం జరగాలి. మరి తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పుడు, తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలంటే గానీ ఆర్టికల్ 3 ప్రకారంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 ప్రకారంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. అది కూడా పార్లమెంట్ లో బిల్లు పెట్టి పాస్ చేశారు. ఈ రోజు బీసీలకు కూడా, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు కూడా మరి పార్లమెంట్ లో బిల్లు పెట్టి 10% రిజర్వేషన్ అమలు చేశారు. మరి ఈ రోజు మరి ఎస్సీలకు ఎందుకు పార్లమెంట్ లో బిల్లు పెట్టట్లేదు? పార్లమెంట్ లో బిల్లు పెట్టాలి. ఏదైతే ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ చేసిరో ఇది రాజ్యాంగానికి విరుద్ధము, 341 ఆర్టికల్ కి విరుద్ధము, పార్లమెంట్ కు విరుద్ధము. కాబట్టి దీనిని సుప్రీంకోర్టు మళ్ళీ కొట్టువేయబడుతుంది. ఇది ముందుకు వెళ్ళదు. ఒకవేళ ఇది చేసినటువంటి ఏదైతే వర్గీకరణ ఉందో ఈ వర్గీకరణ సరైన పద్ధతిలో చేయలేదు. మందకృష్ణ మాదిగా బీజేపీకి ఓట్లు వేయమంటే ఆయనకు అనుకూలంగా చేసినటువంటిది ఈ రేవంత్ రెడ్డి గారు. అందుకే రేవంత్ రెడ్డి గారి వైఖరిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఎస్సీ వర్గీకరణ కూడా మందకృష్ణ మాదిగ గారు చాలా వరకు కూడా కష్టపడ్డారు. బీజేపీ నరేంద్ర మోడీ గారే మాకు మాట ఇచ్చారు ఎస్సీ వర్గీకరణ చేస్తా అని చెప్పి. అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే రేవంత్ రెడ్డి గారు కూడా మాట ఇచ్చారు, మీ అన్ని కూడా సక్రమంగా చేసిన శక్తి వాళ్ళందరూ కూడా ఒక నివేదిక ప్రకారం కూడా దాన్ని అంతా కూడా మామూలుగా చేసేసిన అందరూ కూడా సమన్యాయం కల్పించిన కూడా చెప్తున్నారు. మీరేం చెప్తారు? షెడ్యూల్ క్యాస్ట్ ను విభజించాలంటే పార్లమెంట్ లో బిల్లు పెట్టాలి. 29 రాష్ట్రాలలో 2/3 మెజార్టీ అనేది రాష్ట్రం నుంచి ఆమోదం తెలపాలి. దాని తర్వాత రాష్ట్రపతి ముద్ర వేయాలి, అప్పుడు ఆర్డినెన్స్ తీసుకురావాలి, అప్పుడు రాష్ట్రాలకు ఇస్తే అది అమలు జరుగుతుంది. ఈ రోజు ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు 10% రిజర్వేషన్ ఇచ్చారు. ఈ సుప్రీంకోర్టు ద్వారా ఇచ్చిర్రా, పార్లమెంట్ ద్వారా ఇచ్చిర్రా? పార్లమెంట్ ద్వారా బిల్లు పాస్ చేసి 10% రిజర్వేషన్లు ఇచ్చారు. మరి ఈ షెడ్యూల్ క్యాస్ట్ కూడా అదే విధంగా పార్లమెంట్ లో బిల్లు పెట్టి పాస్ చేయొచ్చు కదా, ఎందుకు వేసలేరు? అంటే ఇక్కడ దళితులు అనేది రాజ్యాధికారానికి దూరంగా ఉండాలి, అభివృద్ధి పథంలో రాకూడదు, విద్యా, ఉద్యోగ, రాజకీయాల్లో, ఉపాధి రంగాల్లో వీళ్ళు వెనుకబాటే ఉండాలి, వీళ్ళు అభివృద్ధి చెందకూడదు అని చెప్పేసి ఒక కుట్రాపూరితంగా కేంద్ర ప్రభుత్వము, మోడీ గారు, అమిత్ షా గారు, వెంకయ్య నాయుడు గారు, కిషన్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు, రేవంత్ రెడ్డి గారు, మందకృష్ణ గారు పన్నిన కుట్రలు ఈ రోజు ఎస్సీ వర్గీకరణ చేసిన విధానం ఏదైతే ఉందో అది 58 కులాలకు నష్టం చేస్తుంది, ఒక్క కులానికే న్యాయం చేస్తుంది. గతంలో కూడా సుప్రీంకోర్టు 2004లో షెడ్యూల్ క్యాస్ట్ ను విభజించే హక్కు ఎవరికి లేదు. షెడ్యూల్ క్యాస్ట్ ను విభజించాలంటే గానీ పార్లమెంట్ లో బిల్లు పెట్టాలి. కాబట్టి ఇది సాధ్యం కాదు, కాబట్టి ఇది చేయడానికి వీలు కాదని చెప్పేసి కొట్టేసింది. ఒకవేళ షెడ్యూల్ క్యాస్ట్ లో ఎవరైతే వెనుకబడ్డారో అలాంటి వాళ్ళను గుర్తించేసి వాళ్ళకు అభివృద్ధి చెందడానికి ప్రత్యేకమైన బడ్జెట్ ను కేటాయించమని చెప్పడం జరిగింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేయాలంటే షెడ్యూల్ క్యాస్ట్ లో ఎవరైతే వెనుకబడ్డారో వాళ్ళ యొక్క డాటా తీసి, ఎంపిరికల్ డాటా కానివ్వండి, వాళ్ళ యొక్క ఆర్థిక వెనుకబడతానని చూసి వాళ్ళకు ప్రత్యేకమైన బడ్జెట్ ని కేటాయించి వాళ్ళ అభివృద్ధి పథంలో నడిపించే బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద ఉంది. ఈ రోజు దళితులు అభివృద్ధి చెందకూడదు, దళితులు రాజ్యాధికారానికి దూరం ఉండాలి, వీళ్ళు ఎట్టి చాకరీ బతుకులే బతకాలి, ఊరికి దూరంగా ఉండాలనేది ఇంకా నెట్టివేయబడుతున్నటువంటి ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ముఖ్యంగా ఏ రాష్ట్రంలో చేయనిది సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారంగా ఏ రాష్ట్రంలో కూడా ఎస్సీ వర్గీకరణ అంశాన్ని అమలు చేయనిది తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు ఎందుకు అమలు చేస్తానమని అంటే, ముఖ్యమంత్రి గారు
బీజేపీ ఏజెంటు, చంద్రబాబు నాయుడు యొక్క డిఎన్ఏ, కిషన్ రెడ్డి యొక్క వారి యొక్క మాటలను, కిషన్ రెడ్డి రేవంత్ రెడ్డి ఒకటే. కాబట్టి బీజేపీ మాటలు పట్టుకొని, వెంకయ్య నాయుడు మాటలు పట్టుకొని, మోడీ గారి మాటలు పట్టుకొని, అమిత్ షా గారి మాటలు పట్టుకొని ఈ రోజు మరి రేవంత్ రెడ్డి గారు చేస్తున్నటువంటి వైఖరిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. కాబట్టి ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ చేసిన పద్ధతి విధానం ఏందో మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. దీని ద్వారా మా యొక్క విద్యార్థులకు సీట్లు రావట్లేదు. ఎంబీఏ, ఎంసీఏ, బీకామ్, బిఏ, అదేవిధంగా పిహెచ్డి, నీట్లో కానీ ఎక్కడ కూడా మా విద్యార్థులకు సీట్లు రావట్లేదు. మాకు ఉన్నటువంటి ఉద్యోగస్తులకు ప్రమోషన్ లేవు, ఉపాధి లేదు, రిజర్వేషన్ లేదు. మరి తెలంగాణ రాష్ట్రంలో మాలలు 40 లక్షల మంది ఉన్నారు. మరి 40 లక్షల మందికి 5% రిజర్వేషన్లు ఏం సరిపోతాయి? కాబట్టి ముఖ్యమంత్రి గారిని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మరి మాలలకు జరుగుతున్న అన్యాయం మీద పరిశీలన చేసి సబ్ కమిటీని కూర్చోబెట్టేసి మరి అన్ని విధాలుగా చర్చించి మాకు 5%ని 7% వరకు పెంచాలి. అదేవిధంగా ఏదైతే చేవెళ్ళ డిక్లరేషన్ ఉందో మరి మీ యొక్క మేనిఫెస్టోలో మేము 18% రిజర్వేషన్లు పెంచామని చెప్పేసి ఏదైతే చేవెళ్ళ డిక్లరేషన్ ఉందో దాని ప్రకారంగా జనాభా తమాషా ప్రకారంగా మాకు రిజర్వేషన్ శాతాన్ని పెంచాలి. ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లను కల్పించాలి. అదేవిధంగా మాలలకు 5% నుంచి 7% రిజర్వేషన్ పెంచాలి. అదేవిధంగా మాకు రోస్టర్ పాయింట్ విధానం ఏదైతే ఉందో మరి అన్ని కులాలకు 20 లోపే రోస్టర్ పాయింట్లు కేటాయించారు. ఈ రోజు మాకు 20 లోపు 2 రోస్టర్ పాయింట్లు కేటాయించాలి. అది 3 రోస్టర్ పాయింట్, అదేవిధంగా 13 రోస్టర్ పాయింట్ మాకు కేటాయించాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. రేపు ఏదైతే అసెంబ్లీ జరుగుతుందో అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారు సబ్ కమిటీతోని అందరినీ మంత్రులను కూర్చోబెట్టేసి మరి ఏదైతే ప్రతిపక్షాలకు కూడా వన్ మెన్ కమిషన్ రిపోర్టును వాళ్ళకందరికి ఇవ్వాలి. ఆ ఉమెన్ కమిషన్ ఏ విధంగా రిపోర్ట్ చేసింది, ఎవరు డెవలప్ అయ్యారు, ఎవరు డెవలప్ కాలేదని. మరి గతంలో చూసుకుంటే ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2014 నుంచి జనాభా లెక్కలు తీయాలి. మరి ఎవరు అభివృద్ధి చెందారు, ఎవరు అభివృద్ధి చెందలేదు. మరి తెలంగాణ రాష్ట్రంలో మాదిగలే అన్ని విధాలుగా అభివృద్ధి చెందారు. ఎందుకంటే ఒక గ్రామ స్థాయి నుంచి తీసుకుంటే సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, జిల్లా చైర్మన్లు, మరి ఎమ్మెల్యేలు, ఎంపీలు, అదేవిధంగా నామినేట్ పదవులు కూడా మొత్తం వాళ్ళే అభివృద్ధి చెందారు. మరి అదే విధంగా మరి గురుకుల పాఠశాలలో 90% వాళ్ళే అభివృద్ధి చెందారు. మరి అన్ని విధాలుగా అభివృద్ధి చెందిన తర్వాత మరి ఈ రోజు ఎట్లా మేము అభివృద్ధి చెందినామని చెప్పేసి అని మాలలో అభివృద్ధి చెందినని చెప్పేసి అంటున్నారు. వన్ మెన్ కమిషన్ రిపోర్ట్ చూడండి. తెలంగాణ రాష్ట్రంలో 5,25,000 ఉద్యోగాలు ఉన్నాయి. దాంట్లో షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళు 93,000 మాదిగలు 46,000 ఉద్యోగులు మాదిగలు, మాలలో 36,000, ఉపకులాలు 11,000. మరి దాంట్లో మాలలో కూడా 15,000 ఉద్యోగాలు ఆంధ్రులే ఉన్నారు. మరి అక్కడ మేము ఎక్కడ అభివృద్ధి చెందినాము? మాదిగల కంటే మేము ఆంధ్రలో తీసేస్తే 20 కవే కదా, మీకంటే మేము అభివృద్ధి చెందలే కదా. చెందనప్పుడు గ్రూప్స్ చేసేటప్పుడు కూడా మమ్మల్ని మొదటి స్థానంలో పెట్టాలి. తెలంగాణ రాష్ట్రంలో మాలలో వెనుకబడి ఉన్నారు కాబట్టి అన్ని రంగాల్లో మమ్మల్ని మొదటి స్థానం పెట్టాలి. ఈ రోజు రోస్టర్ పాయింట్లు చూస్తే గ్రూప్ 1 15 కులాలను కేటాయించి 1% రిజర్వేషన్ ఇచ్చారు. గ్రూప్ 2 18 కులాలకేమో 9% ఇచ్చారు. గ్రూప్ 3 మాలలకేమో 26 కులాలను పెట్టేసేమో 5% ఇచ్చారు. ఈ రోజు రోస్టర్ విధానం చూస్తే అత్యంత వెనుకబడ్డది ఎవరంటే గ్రూప్ 1 వాళ్ళు. మరి గ్రూప్ 1 వాళ్లకు రెండు కేటాయించారు. కానీ గ్రూప్ 1 వాళ్ళకు 7 కేటాయించారు రోస్టర్ పాయింట్. గ్రూప్ 2 వాళ్ళకు మెరుగుపడిన వాళ్ళకేమో 2 కేటాయించుకున్నారు, 16 కేటాయించుకున్నారు. అదేవిధంగా మాలలో అత్యంత వెనుకబడ్డ వాళ్ళకేమో 22 కేటాయించారు. ఇది ఎక్కడ న్యాయమండి? ఇది న్యాయమేనా? ఇది న్యాయం కాదు. కాబట్టి ముఖ్యమంత్రి గారు దీని మీద స్పందించి సబ్ కమిటీని కూర్చోబెట్టి, మంత్రులందరినీ కూర్చోబెట్టి, శాసనసభ్యులందరూ కూర్చోబెట్టి, ఎమ్మెల్యేలందరూ కూర్చోబెట్టి దీని మీద చర్చ పెట్టాలి. మరి గతంలో కూడా అసెంబ్లీలో అక్బరుద్దీన్ ఓవైసీ గారు మరి ఏదైతే ఉమెన్ కమిషన్ ఉందో ఇచ్చినటువంటి రిపోర్టును మాకు ఇవ్వమని అడిగినటువంటి సందర్భం. ఆ రోజు ఎవరికి కూడా ప్రతిపక్షాలకు కూడా ఎవరికి ఇవ్వకుండా చర్చించకుండా ఆగమేఘాల మీద చేసినటువంటి ముఖ్యమంత్రి గారి వైఖరిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. కాబట్టి ముఖ్యమంత్రి గారు ఈ రోజు స్పందించి అసెంబ్లీలో మరి చర్చించి మరి మాకు 5% నుంచి 7% రిజర్వేషన్ పెంచాలి. అదేవిధంగా రోస్టర్ పాయింట్ విధానం కూడా మరి 20 లోపు 2 రోస్టర్ పాయింట్లు వచ్చే విధంగా ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకోవాలి. మరి లేని పక్షంలో ముఖ్యమంత్రి గారు దీని మీద దృష్టి పెట్టకుండా మరి చేయకుండా ఉంటే గాన రేపు రాబోయే స్థానిక ఎలక్షన్ లో రేవంత్ రెడ్డి గారు సర్కారును తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పొందబెడతాం. అదేవిధంగా రేవంత్ రెడ్డి గారి మీద తెలంగాణ రాష్ట్రం మాల సంఘాల జేఏసీ నుంచి తరపు నుంచి 50 నుంచి 100 మందిని ఢిల్లీకి వెళ్లి ఢిల్లీ పెద్దలకు, కాంగ్రెస్ పెద్దలకు, సోనియా గాంధీకి, రాహుల్ గాంధీకి, ఖర్గే గారికి, వేణుగోపాల్ గారికి మేము ఆయన మీద ఫిర్యాదు చేయబోతున్నాము. ముఖ్యమంత్రిగా పనికిరాడు కాబట్టి బర్తరఫ్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేయబోతున్నాము. కాబట్టి ఆయన మీద చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేయబోతున్నాము. 70 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీని భుజాన వేసుకుని ఈ రోజు మాలలు
తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి చేస్తే ఈ రోజు ముఖ్యమంత్రి గారు మా యొక్క గొంతులను తలపెడతాం కూర్చుండు. కాబట్టి వారి యొక్క వైఖరిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. కంపల్సరీ అందుకే ఆయన చొరవ తీసుకోకపోతే మేము ఆయన మీద యుద్ధం చేయడానికి ప్రకటిస్తాం. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడో తిరగనీయం. అదేవిధంగా మరి ఢిల్లీ పెద్దలు కూడా ఆయన మీద ఫిర్యాదు చేయబోతున్నాం అని చెప్పేసి సందర్భంగా మేము డిమాండ్ చేస్తామని హెచ్చరిస్తామన్నాం. అదేవిధంగా సవినయంగా మేము కోరుతాము. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.